వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ యొక్క మహిళా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ అమ్మిశెట్టి వాసు జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావటం, వారందరికీ కూడా ప్రతి ఒక్క మగవారి తరఫున అందరికీ ఇవాళ భారతదేశంలో ఇవాళ ఒక పెద్ద పండుగ లాంటిది మహిళా దినోత్సవం. మొట్టమొదటి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పార్టీలో జనసేన పార్టీ కూడా మహిళలకి అత్యధికమైన ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ముఖ్యంగా మహిళా శక్తి, మహిళా సాధికారత అనేది నిజంగా మొట్టమొదటి కూడా అమలు చేయాలని చెప్పి కూడా మరి కోరుకుంటాం. అందరం కూడా మరి ఆ దిశగా ఇవాళ మహిళలకి ప్రత్యేకంగా పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కూడా ప్రతి మహిళ మరి వీర మహిళలు అనే మాట కూడా మరి వారి నోటి నుండే వచ్చింది. ఇవాళ వీర మహిళ అనగానే మరి అందరికి కూడా మరి ప్రతి మహిళకి కూడా గర్వకారణం వాళ్ళ. అటువంటి పరిస్థితులు ఇవాళ మరి మహిళలకి పెద్దపీట వేస్తాం తప్పకుండా. అలానే మహిళలకి అన్ని రకాలుగా చట్టసభల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మరి బిల్లు కూడా ఆమోదం పొందింది ఇవాళ పార్లమెంట్లో. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో, పార్లమెంటులో, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 33% మహిళలకి ఇవాళ సీట్లు వస్తున్నాయంటే ఎంతో గర్వకారణం. ఇవాళ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో మరి ఇవాళ మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత కూడా భారతదేశంలో ఉంది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా భారతదేశంలో అంత గౌరవం మరి ఏ దేశంలో కూడా లేదు. అందులో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి భవిష్యత్తులో కూడా అదేవిధంగా మనం కొనసాగిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క స్త్రీ సోదరికి అందరికీ ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళలందరూ కూడా చిరు సత్కారం ఏర్పాటు చేశాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో. దీనికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోమనేని ఉదయభవన్ గారు, మండల రాజేష్ గారు, కొంతమంది డాక్టర్లు, లాయర్స్, మన జనసేన వీర మహిళలు కూడా పాల్గొన్నారు. ఎప్పుడు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వండి. మహిళ ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చెల్లిగా, ఒక సోదరిగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలకి ఆదర్శంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టారు వీర మహిళలని. ఎప్పుడైతే పేరు పెట్టారో కొన్ని రాజకీయ పార్టీలో మహిళలకు విలువ లేదు, కానీ జనసేన పార్టీలో వీర మహిళలు అంటే ఎంత గౌరవం ఉంటుందో మొట్టమొదటిగా చెప్పే పేరు పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు. ఏ కార్యక్రమం చేసినా వేలాది మందిలో వీర మహిళలు పాల్గొంటున్నారంటే ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి. ఎన్నో కష్టాలు పడుతూ ఇంటిలో బిడ్డలు పెంచుకుంటూ ఇంటిలో ఉన్న కష్టాలని సరిదిద్దుకుంటూ సొసైటీలో కూడా వాళ్ళు తన అయిన స్టైల్లో మరి ముందుకొస్తూ మరి ఆదర్శంగా నిలిచినటువంటి మహిళా సోదరులందరూ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు ఇస్తూ ఈరోజు జనసేన పార్టీలో మా మహిళలందరూ కూడా సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు తల్లిని, చెల్లిని, భార్యని గౌరవించాలని ప్రతి యువతికి, పెద్దలకి అందరూ కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.